అందరికీ కాసం ఫ్యాషన్స్ వారి దసరా శుభాకాంక్షలు. కాసం ఫ్యాషన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. పనిచేసిన ప్రతి అధికారికి మీ అందరికి అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలి, అందరికి ఆరోగ్యంగా ఉండాలి, ఈ ఊరు కాపాడే శక్తి అమ్మవారు మీకు ఇవ్వాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అంతే తప్ప ఇది మానేసి ఆని తిట్టుకుంటే ఈ తిట్టుకుంటే కలిసి వచ్చేది ఏం లేదు. మమ్మల్ని ఎన్నిసార్లు తింటే ఊళ్ళో ప్రజలు నమ్మరు. ఎందుకంటే నేను చూశారు మొన్న 5 సంవత్సరాలు పరిపాలన. నువ్వు అవన్నీ సంవత్సరం అయిపోయింది కదా, మన దోపిడీ అంతా మర్చిపోయారు నువ్వు అనుకుంటావు. కానీ డబ్బు ఇచ్చిన ఏ వ్యక్తి మర్చిపోయి నువ్వు గుండెలో ఉంటావు. వీడు పదనప్పుడు నా 1 కోటి రూపాయలు దొబ్బేశాడు, పదనప్పుడు నా 20 లక్షలు దొబ్బేశాడు, నా సైట్ మీద డబ్బులు తీసుకున్నాడు, నా ఇల్లు మీద డబ్బులు తీసుకున్నాడు, లేదా రోడ్ చేసి డబ్బులు దొబ్బేశాడు. అన్నింటిలో నీ పాత్ర ఉన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి అవాకులు చవాకులు పెడితే నువ్వు ఎవరి గురించి బటర్ఫ్లై చేయించావో మీ అది కూడా నేను రేపు పొద్దున్న చెప్పబోతా ఉన్నాను. తప్పుడు అప్పుడు మాట్లాడదా ఎవరు ఈ ఊర్లో ఎక్కడ ఎవరు ఇలాంటి రౌడీ పాలిటిక్స్ చేస్తారో జనానికి అర్థం అవ్వాలి. ఈ ఊరికి ఫస్ట్ రౌడీ పాలిటిక్స్ చేసింది కూర్చొని మీకు చెప్తాను, రాసుకోండి. అప్పుడు అతను టికెట్ ఇస్తే కడప నుంచి రౌడీని తీసుకొచ్చి బాబుతో ఇక్కడ 11వ వార్డులో అటాక్ చేసి నువ్వు కాదని అడుగుతా ఉన్నా. ఇవాళ పైబోయిన వెంకటరావు నాతో తిరుగుతున్నాడని చెప్పి పైబోయిన వెంకటరావు అంతమందించాలని చెప్పి నువ్వు నీ తమ్ముడు కొడుకును కలిసి వ్యవహారం రౌడీని తీసుకొని శుభారించిన నిజంగా అడుగుతా ఉన్నా. నీ తమ్ముడితో సవాల్ నువ్వు రాన్నట్టు గురించి మాట్లాడతావు. నీకు అసలు అన్నం తిన్నావు గడ్డి తిన్నావు అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ పోలీసు కూడా తెలియజేశా. నేను ఆల్రెడీ ఎస్పీ కంప్లైంట్ చేశా, విచారణ చేశారు, వాడిని తీసుకొచ్చారు. ఎందుకు వచ్చారు తాడేపల్లిగూడెం ఓ మర్డర్ చేసేవాడిని ఎందుకు తీసుకొచ్చావు? పైబోయిన వెంకటరావుని చంపించడానికి ఈ ఊర్లో నువ్వు ప్లాన్ చేసిన నిజం కాదా? నీకు ఎదురు తిరిగాడని చెప్పి నువ్వు చేసిన నిజం కాదా అని అడుగుతాం. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది రికార్డెడ్ గా. ఈ ఊరు ప్రజలకు చెప్పాలి కానీ చెప్తున్నా. నువ్వే పెద్ద రౌడీ, నువ్వు రాజకీయ రౌడీ. నువ్వు రాజకీయాలు అంటే ఎక్కడ పడుకుంటావు. రాజకీయాల్లో ఉండి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీకు ఎదురు తిరిగిన ఏ పరిస్థితి బతకాలనుకునే పరిస్థితిలో లేని మనిషి ఈ కూర్చొచ్చినాడు. ఇది కావాలంటే మీరు రుజువు చేసుకోండి. పోలీస్ స్టేషన్ రికార్డెడ్ గా ఉంది. ఎస్పీ గారిని కంప్లైంట్ చేశాను, తీసుకొచ్చి కూడా విచారణ చేశాను. ఇలాంటి పరిస్థితి ఒకసారి ఈ తారీఖును ప్రజలు తెలుసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. నేను బతుకున్నంత వరకు నాకు కూడా తిరిగినోడు కానీ లేదా ఏ ప్రజలు సామాన్యుడి కానీ అన్యాయం జరగడం చూసి బాధ్యత మీరు నాకు ఇచ్చే ఖచ్చితంగా తీసుకున్నాను. అదే విధంగా పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఏదైతే అవాంతిక రైతులుగా ఉన్నారో మీరు అందరినీ అవేర్నెస్ తీసుకొచ్చి తాడేపల్లిగూడెం పురపాలక సంఘాన్ని మీరందరూ కూడా మంచిగా డెవలప్ చేయడానికి కమిషనర్ కి అదేవిధంగా సిబ్బంది తక్కువ ఉన్నమాట వాస్తవం. ఆల్రెడీ కమిషనర్ గారు లెటర్ పెట్టారు పర్మిషన్ కి. ఇదివరకు మనం వేసేసుకుంటాం లేదు, దీనికి ఒక కార్పొరేషన్ పెట్టారు. ఆ కార్పొరేషన్ ద్వారా మన అనుమతి తీసుకుని ఇక్కడ వేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి పేరు కూడా తీసుకుని పంపించినట్టు నాకు తెలుసు. కాబట్టి తొందరలో ఆ సిబ్బంది కోసం కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మిమ్మల్ని అందరికీ కలిసి అవకాశం కల్పించిన మున్సిపల్ కమిషనర్ కి, సిబ్బందికి, వేదిక ప్రజలందరికీ మీకు ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకుంటారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.